ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। ఈరోజు మీరు నేర్చుకున్న 2 శ్లోకాలకు అర్థం ఏంటో చెప్తున్నాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ. అజ్ఞానం అంధకారంతో నిండిపోయిన నన్ను జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి మాకు దాన్ని అందించి మా అంధకారాన్ని దూరం చేసిన గురువులకు మా నమస్కారములు. 2వ శ్లోకం శ్రీల రూపగోస్వామికి సంబంధించిన శ్లోకం. శ్రీ చైతన్య మనోభీష్టం అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క మనసులో ఏదైతే అభిలాష ఉందో, శుద్ధ భక్తిని, శాస్త్ర సారాంశాన్ని మొత్తం కూడా ఈ ప్రపంచంలో కృష్ణ భక్తి స్వరూపంగా స్థాపించాలి అనే ఏదైతే మనోభీష్టాన్ని పూర్తి చేసి ఇక్కడ కృష్ణ భక్తిని స్థాపించిన శ్రీల రూపగోస్వామి పాదాల చెంత నాకు ఆశ్రయం కలుగుగాక అని 2వ శ్లోకం యొక్క అర్థం. మళ్ళీ మీరు శ్లోకాలు నేర్చుకున్నాక నేను మీకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ గురువుల యొక్క, శ్రీల రూపగోస్వామి యొక్క పూర్తి కృపా కటాక్షాలు లభించాలి అని ప్రార్థన చేస్తున్నాం. మన సాంప్రదాయంలో ఉండే వాళ్ళందరినీ కూడా రూపానుగా అని అంటారు. అందరూ కూడా మనందరం రూపగోస్వామి యొక్క అనుయాయులంగా చెప్తారనమాట. శ్రీరూప మంజరీపద సెయి మోర సంపద అని అంటారు. అటువంటి రూపగోస్వామి యొక్క పాదాశ్రితలం అవ్వాలి. హరే కృష్ణ.